నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశాలీలకు తీరిక లేదు. దేని విషయంలో? పద్మశాలీలకు పద్మశాలి సమాజం గురించి ఆలోచించే తీరిక లేదు. ఎక్కడన్నా ఒకరిద్దరు వెళ్తారు కావచ్చు పద్మశాలి సమాజం గురించి ఆలోచించేవాళ్ళు. అలాంటి నిజమైన పద్మశాలి బిడ్డలకు ఒక పద్మశాలి బిడ్డగా శిరస్సు వంచి పాదం తెలియజేస్తున్నాం. పద్మశాలి సమాజం పరిస్థితి ఎట్లయిపోయిందంటే, పద్మశాలీలకు పద్మశాలి సమాజం గురించి ఆలోచించే తీరిక లేదు. కానీ ఎంతసేపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెసు భజన వాట్సాప్లు, ఫేస్బుక్లు ఆశపడకుండా. పోనీ ఆ పార్టీలు పద్మశాలి సమాజం గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారంటే ఏది లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు పద్మశాలి సమాజం గురించి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా పద్మశాలి సమాజం గురించి ఆలోచించిన దాఖలాలు కూడా లేనే లేవు. కానీ మనం మాత్రం భజన చేస్తాం. పొద్దున్న లేవగానే వాట్సాప్లో చూస్తా, పొద్దున్న లేవగానే వాట్సాప్లో కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్. అరే పద్మశాలి సమాజం గురించి, పద్మశాలి సమాజంలో ఏం జరుగుతున్నది, వీళ్ళు ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉంది, ఇంత పెద్ద జనాభా ఉన్నది, మరి రాజకీయ పార్టీలు పద్మశాలి సమాజాన్ని ఎందుకు గుర్తిస్తలేవు అనే ఆలోచన ఏమాత్రం లేదా? పద్మశాలి బిడ్డలుగా పద్మశాలీలకు బాధ్యత లేదా? ఇంత జనాభా ఉన్నప్పటికీ, ఇంత ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఒకసారి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా కానీ మనం ఏ సంకేతం ఇస్తున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ పద్మశాలి సమాజం పట్టించుకోదు. కానీ మనం మాత్రం పట్టించుకుంటాం. అంటే మనం ఏం సంకేతం ఇస్తున్నాం? మేము బానిసలమో సంకేతం ఇస్తున్నాం. ఇదే కదా పద్మశాలి సోదరుడా. అరే రామగోస దాదాపు 7-8 సంవత్సరాలుగా మొత్తుకొని మా గొంతు పోతున్నది. పద్మశాలి బిడ్డలుగా పుట్టినమో, మళ్ళీ ఉడతామో లేదో పద్మశాలి బిడ్డలుగా. అరే నేత కార్మికులు హరిరామ కోసపడుతున్నారు. పేదరికంలో పద్మశాలి బిడ్డ అసలు పస్తులను పట్టించుకునే నాదుడు లేడు. ఇంత ఓటు బ్యాంకు ఉండి, ఇంత జనాభా ఉండి ఎందుకు, ఏం లాభము? పద్మశాలి బిడ్డలమైన మనము పద్మశాలి సమాజం గురించి ఆలోచిస్తే అన్ని పార్టీల అధ్యక్షులు మన కాళ్ళ కడ కూర్చుంటారయ్యా. అన్ని పార్టీల అధ్యక్షులు మన కాళ్ళు విసుకుతారు. అంత దమ్ముంది మనకు. మొత్తుకుంటున్నాం 8 సంవత్సరాలుగా. అరే నేనేమంటున్నా పద్మశాలి సోదరులారా, కనీసం ఆలోచించండి. ఏంటిది రేపటి భావితరాల పరిస్థితి ఏంటిది? ఏంటిది? ఎప్పుడు వస్తుంది మనకు ఆలోచన? ఎప్పుడు వస్తుంది ఆలోచన? పద్మశాలి బిడ్డలు కానీ మనకు బాధ్యత లేదా? నేను ఒకటి చెప్పుతున్నా ఈ వీడియో పద్మశాలి మిత్రులకు, నిజంగా నువ్వు పద్మశాలి బిడ్డవైతే పద్మశాలి సమాజం గురించి ఆలోచించబ్బా. ఇంతకంటే ఏం చెప్పా? ఉర్రి మా గొంతు నొత్తున్నది. మేము కూడా ఒకసారి ఏదో ఒకసారి ఉర్రి అలసిపోతాం. జనాభా చూస్తే పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంకే కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న మనం రాజకీయం దగ్గర పిచ్చారు వేస్తున్నది కారణం మనం మాత్రమే. అందుకోసం మా పిక్చర్ రంగాలు శాసించే స్థాయిలో ఉందాం. రూల్ చేద్దాం. రూల్ మనం ఏ రాజకీయ భిక్ష మార్పులు అవసరం లేదు. రూల్ చేద్దాం, శబ్దం చేద్దాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి చేయకుండా అంటే మొత్తం రాజకీయ ప్రపంచం కావాలి.